దేవుని బాధ్యత. ఇప్పటి వరకు నీ బాధ్యత, నీ భారాన్ని మోసావు కదా. నీ భారం నేను తీసేసినప్పుడు, నీ బరువును నేను మోసినప్పుడు, ఇప్పుడు నువ్వు ఎత్తుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధ్యత లేనిటువంటి వారుగా సంఘములో ఎవరు ఉండకూడదు. దేవుడు మీరు ఎత్తుకోండి, బరువు ఎత్తుకోండి, భారాన్ని ఎత్తుకోండి. ఏం భారం? ఇది నా కాడి సులువైనదే అన్నాడు. మీరు గమనిస్తే హల్లెలూయా, ఇంట్లో ఎవరైనా భర్త కానీ, ఇంటికి పెద్ద కొడుకు కానీ బాధ్యత లేకుండా తిరిగితే ఆ ఇల్లు బాగుపడిద్దా? ఇంట్లో ముందు బాధ్యత కలిగి ఉండవలసిందా ఈ కుటుంబ యజమానుడు. బాధ్యత లేని భర్త, బాధ్యత లేని యజమానుడు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లులు, ఆ కుటుంబాలు బాగుపడడానికి వీల్లేదు. ఒక తండ్రికి బాధ్యత ఉండాలి, పిల్లల బాధ్యత. ఒక భర్తకి బాధ్యత ఉండాలి, నా భార్య ఏం తింటుంది, ఎలా ఉంటున్నారు, వారి పరిస్థితి ఏంటని. బాధ్యత లేకుండా తిరిగేటువంటి వారు భ్రష్టులు అవుతారు. ఒక మాటతో చెప్పాలంటే